వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి ప్రీవియస్ పాలిసెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ముందుగా స్టూడెంట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాయడం జరిగింది. మనము ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయాలంటే మీకు ఇక్కడ రాసిన పాయింట్సే కాకుండా ఈ ఇంపార్టెంట్ పాయింట్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని తెలియాల్సి ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్లో ఉంటే అవి చదువుకోండి. ఇక్కడ మాత్రం ప్రీవియస్ ఎంట్రన్స్ నందు ఎక్కువ వీటి మీదనే అడగడం జరిగింది. అవన్నీ ఒకసారి చూద్దాం. డివిజన్ అల్గారిథం. గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ a and b, there exists a unique pair of integers q and r satisfying a is equal bq plus r 0 less than or equal r less than b. ఇక్కడ రిమైండర్ r అంటే రిమైండర్, q అంటే కోషెంట్, b అంటే డివైజర్, a అనేది డివిడెండ్. ఇక్కడ కండిషన్ ఏమడుగుతాడంటే r గురించి అడుగుతాడు. r వాల్యూ ఎలా ఉంటుంది? 0 less than or equal r less than b. అంటే ఇక్కడ డివైజర్ కన్నా తక్కువ అయితే 0 కావచ్చు, 0కి డివైజర్ మధ్యలో ఉంటుంది r వాల్యూ. ఓకేనా? తర్వాత మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్ a and b, SF of a, b ఇంటూ LCM of a, b ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b. మనము ఎగ్జామ్లో 2 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క SF ఇస్తాడు. 2 నెంబర్స్ ఇస్తాడు, SF ఇచ్చి LCM ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదంటే LCM ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చేసి ఆ 2 నెంబర్స్ ఇస్తాడు, SF ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా స్టూడెంట్స్? సో అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, లెట్ P బి ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ P డివైడ్స్ a స్క్వేర్ వేర్ a ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్, దెన్ P డివైడ్స్ a. ఇక్కడ ఏంటి? ఇది ఒక థీరం స్టేట్మెంట్. P అనేది ప్రైమ్ నెంబర్, ఇఫ్ P డివైడ్స్ a స్క్వేర్ దెన్ P డివైడ్స్ a ఆల్సో. ఓకేనా? ఈ థీరం మీద కూడా మనకు ప్రీవియస్ సెంటెన్స్ నందు ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది కాబట్టి ఇది ఇక్కడ నోట్ చదవండి స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్, జనరల్ ఫార్మ్ ఆఫ్ లాగారిథం. ఓకేనా? చూడండి, ఇన్ జనరల్ ఫర్ a గ్రేటర్ దెన్ 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, n గ్రేటర్ దెన్ 0 అండ్ a, n ఆర్ రియల్ నెంబర్స్. వి డిఫైన్ ఇఫ్ a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n దెన్ x ఈజ్ ఈక్వల్ log n బేస్ a అని. ఇక్కడ a వాల్యూ ఏంటి అంటాడు అంటే a అనేది గ్రేటర్ దెన్ 0, a నాట్ ఈక్వల్ టు 1 ఇక్కడ. ఓకేనా? ఏంటి? ఇన్ జనరల్ a ఈజ్ గ్రేటర్ దెన్ 0, a ఈజ్ నాట్ ఈక్వల్ 1, n గ్రేటర్ దెన్ 0 అండ్ a, n ఆర్ రియల్ నెంబర్స్. ఇవి గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. a గ్రేటర్ దెన్ 0, a నాట్ ఈక్వల్ టు 1 అని. అయితే మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ a పవర్ x ఈక్వల్ టు n దెన్ x ఈక్వల్ log n బేస్ a. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే లాగరిథం ఫామ్లో రాస్తాం, లాగరిథం ఫామ్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాం. ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ చూడండి. log xy బేస్ a, log x బేస్ a ప్లస్ log y బేస్ a. ఇయర్ a, x అండ్ y బి పాజిటివ్ రియల్ నెంబర్స్. ఇది ఇచ్చేసి a, x అనేవి ఏంటి అని అడుగుతాడు స్టూడెంట్స్. కాబట్టి a, x అండ్ y బి పాజిటివ్ రియల్ నెంబర్స్ విత్ ఇయర్ బేస్ a ఉంది కదా, a అనేది నాట్ ఈక్వల్ టు 1. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, ఇదేమో ప్రొడక్ట్ రూల్ అంటాం, ఇదేమో డివిజన్ రూల్. log ఆఫ్ x బై y బేస్ a ఈజ్ ఈక్వల్ log x బేస్ a మైనస్ log y బేస్ a. ఇక్కడ కూడా సేమ్ a, x అండ్ y బి పాజిటివ్ రియల్ నెంబర్స్ విత్ a నాట్ ఈక్వల్ టు 1. ఓకేనా? అవే ఇక్కడ కూడా. ఇక్కడ థర్డ్ వన్, log x పవర్ n బేస్ a ఈజ్ ఈక్వల్ n ఇంటూ log x బేస్ a. ఇయర్ a అండ్ x బి పాజిటివ్ రియల్ నెంబర్స్ విత్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ n బి ఎనీ రియల్ నెంబర్. ఓకేనా స్టూడెంట్స్? మనం ఎక్కువగా వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ అనేవి ప్రతి స్టూడెంట్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? నా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్. టీఎస్ పాలిసెట్ 2020 నందు వచ్చిన ప్రాబ్లమ్స్. ఓకేనా? ఫస్ట్ వన్, log 2 బేస్ x ప్లస్ log 2 స్క్వేర్ బేస్ x ప్లస్ log 2 క్యూబ్ బేస్ x ప్లస్ డాష్ log 2 పవర్ n బేస్ x ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/2 దెన్ x ఈజ్ ఈక్వల్ అన్నాడు. చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? n ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 5, ఫోర్త్ ఆప్షన్ 2. చూడండి స్టూడెంట్స్, log 2 బేస్ x, ఇది log 2 స్క్వేర్ బేస్ x, log 2 క్యూబ్ బేస్ x. చూడండి ప్లస్ డాష్ log 2 పవర్ n బేస్ x. చూడండి మనం log x పవర్ n ఎక్స్పోనెంట్ పవర్ రూల్ ప్రకారం ఏం రాయొచ్చు? x పవర్ n ఉంటే n ఇంటూ log x. సో ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని పవర్ రూల్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తున్నాను. చూడండి log 2 ఫస్ట్ దాన్ని సేమ్ log 2 బేస్ x ప్లస్ 2 log, ఇక్కడ ఏముంది? log 2 స్క్వేర్ బేస్ x కదా, పవర్ని ముందుకు రాస్తున్నాం, ప్రొడక్ట్గా రాస్తున్నాం. 2 ఇంటూ log 2 బేస్ x ప్లస్ ఇక్కడ 3 ఉంది కదా, 3 log 2 బేస్ x ప్లస్ డాష్. ఇక్కడ చూడండి n ఇంటూ log 2
బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఓకేనా స్టూడెంట్? చూడండి ప్రతి టర్మ్లో log2 బేస్ ఎక్స్ ఈస్ అనేది ప్రొడక్ట్గా ఉంది ప్రతి దాంట్లో కూడా. సో log2 బేస్ ఎక్స్ టేకెన్ as కామన్. చూడండి log2 బేస్ ఎక్స్ని నేను కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏముంటుంది 1, ఇక్కడ ఏం లేదు 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ప్లస్ ఇక్కడ రిమైనింగ్ 3 ప్లస్ డాష్ ఇక్కడ n ఉంటుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఓకేనా స్టూడెంట్స్? ఇయర్ చూడండి ఈ log2 బేస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ డాష్ ప్లస్ n సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏమన్నా రాయచ్చు. దీని ఈజ్ ఈక్వల్ టు మనము log2 బేస్ ఎక్స్ ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2 కదా, n ఇంటూ n ప్లస్ 1 బై 2. రైట్ సైడ్ n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఉంది యాజ్ ఇట్ ఈస్. చూడండి n ఇంటూ n ప్లస్ 1 బై 2 n ఇంటూ n ప్లస్ 1 బై 2 క్యాన్సల్. సో log2 బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమైంది స్టూడెంట్స్ 1. log2 బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. దీన్ని లాగరిథం ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే ఈ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ బేస్ ఏ ఉంటే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ n అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని యూజ్ చేస్తూ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎక్స్ పవర్ 1. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ బేస్ ఏ ఉంటే n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అయింది కదా. సో ఈ సేమ్ 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఎక్స్ పవర్ 1 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఎక్స్ పవర్ 1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూనే కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఓకేనా స్టూడెంట్స్? log2 బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 కదా, అంటే ఏమైతే 2 ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 2. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? నౌ సెకండ్ ప్రాబ్లం log b బేస్ ఎక్స్ మైనస్ log a బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ log c బేస్ ఎక్స్ మైనస్ log b బేస్ ఎక్స్ దెన్ ac వాల్యూ ఏమవుతుంది అన్నాడు. చూడండి ఇక్కడ log b బేస్ ఎక్స్ మైనస్ log a బేస్ ఎక్స్. చూడండి సెకండ్ ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్లో log x బేస్ a మైనస్ log y బేస్ a ఈజ్ ఈక్వల్ log x బై y కదా. సో దాని నుంచి నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు log b బై a బేస్ x ఈజ్ ఈక్వల్ log c బై b బేస్ x. చూడండి రిమూవింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది b బై a ఈజ్ ఈక్వల్ టు c బై b. మనకేం ఫైండ్ అవుట్ ఏసీ వాల్యూ అన్నాడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఏసీ వాల్యూ ఏమొస్తుంది ఏసీ ఈజ్ ఈక్వల్ టు b². సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సింపుల్గా స్టూడెంట్స్ ఇక్కడ ప్రాపర్టీస్ సెకండ్ రూల్లో ప్రాపర్టీస్ లాగరిథంలో log x బై y బేస్ a ఈజ్ ఈక్వల్ log x బేస్ a మైనస్ log y బేస్ a ఉంది కదా. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇప్పుడు రైట్ సైడ్ వాల్యూ రాసుకోవచ్చు, రైట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్యూ రాసుకోవచ్చు. సో ఇక్కడ దీని ఈజ్ ఈక్వల్ టు ఏమో log b బై a బేస్ x అని, ఇది log c బై b బేస్ ఎక్స్ అని తీసుకొని రిమూవ్ లాగ్ తీసుకుంటే b బై a ఈజ్ ఈక్వల్ c బై b క్రాస్ మల్టిప్లై చేస్తే ac ఈజ్ ఈక్వల్ b². ఓకే, టీఎస్ పాలిసెట్ 2020 నందు మనకు 5 ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది. థర్డ్ ప్రాబ్లం ఇఫ్ 7 డివైడ్స్ a² దెన్ అని ఫస్ట్ ఆప్షన్ 7 డివైడ్స్ a, సెకండ్ ఆప్షన్ 7 డివైడ్స్ √2a, a డివైడ్స్ 7 నన్. చూడండి మనకు తీరం ఉంది చూడండి p డివైడ్స్ let p be a prime number if p divides a² a be a positive integer then p divides a డైరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ p ప్లేస్లో ప్రైమ్ నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నాడు ఇఫ్ 7 డివైడ్స్ a², 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 7 డివైడ్స్ దాని నుంచి దెన్ 7 డివైడ్స్ a అనమాట. సో 7 డివైడ్స్ a మీన్స్ దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. తీరం ఇక్కడ రాసుకున్నాం కదా స్టూడెంట్స్. లెట్ p be a prime number if p divides a² then p divides a. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 5 ఈజ్ ఈక్వల్ అని ఇచ్చిండు. చూడండి ఫస్ట్ ఆప్షన్ 7 ఇంటూ log 5 బేస్ 12 అని, సెకండ్ ఆప్షన్ 7 ఇంటూ log 7 బేస్ 5 అని, థర్డ్ ఆప్షన్ 7 పవర్ log 5 బేస్ 7 అని, నన్ అని. చూడండి ఈ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. అంటే మనకు a పవర్ log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు n. ఓకేనా, దాని నుంచి ఈ వాల్యూ ఏమవుతుంది 5 ఈజ్ ఈక్వల్. అంటే ఇక్కడ చూడండి దీన్ని ఏమని రాసినట్టే 7 పవర్ log 5 బేస్ 7 అనమాట. ఇదేమవుతుంది 5 అవుతుంది ఈక్వల్గా. కావాలంటే మనము దీన్ని ఎలానో చూద్దాం ఒకసారి. 7 పవర్ log 5 బేస్ 7 వాల్యూని 5 అవుతుందా లేదా చూద్దాం. దాని ఈజ్ ఈక్వల్ x అనుకుందాం, దీని వాల్యూ 5 అని చూపిద్దాం. ఓకేనా, దీని a ఇంటూ లాగ్ a పవర్ log n బేస్ ఈజ్ ఈక్వల్ టు n, దీని ఆధారంగానే ఇది అసలు ప్రూవ్ చేద్దాం. ఇది ఎలా వచ్చిందో దీని ద్వారా ప్రూవ్ చేద్దాం.
ఓకేనా. ఇప్పుడు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే a⁴x = n, దెన్ x అంటే ఇదే కదా, log⁵ బేస్ n ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, లాగ్ దీనికి ఏమవుతుంది log x బేస్ ఇక్కడ ఏంది, ఇక్కడ 7 కదా, బేస్ 7. చూడండి ఇక్కడ n కాదు 7, ఇక్కడ 7 ఉంది కదా 7. చూడండి log⁵ అంటే ఇక్కడ x a⁴x = n ఉన్నప్పుడు x log n బేస్ ఏ రాసినాగా, సేమ్ ఇక్కడ ఉన్న పవర్ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ దిస్ వాల్యూ బేస్ 7. చూడండి 2 వాల్యూ సేమ్ కదా. చూడండి log⁵ బేస్ 7 ఈజ్ ఈక్వల్ log x బేస్ 7. సో కరస్పాండింగ్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 5 = x కదా అయ్యేది. సేమ్ బేస్ ఉంది, ఇలాగ అర్థము, వేరు వాల్యూస్ రావు కదా. సో మనం వాట్ ఈజ్ ఎక్స్, మనం దేని ఈజ్ ఈక్వల్ x అనుకున్నాం, ఇదిగా 7 పవర్ log⁵ బేస్ 7 ఈజ్ ఈక్వల్ x అనుకున్నాం. x వాల్యూ ఏమొచ్చింది, మనం సింప్లిఫై చేస్తే 5 వచ్చింది అనమాట. 5 ఈజ్, సో ఆ విధంగా అనమాట. సేమ్ వే a⁴ log n బేస్ ఈజ్ ఈక్వల్ n. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ స్టూడెంట్స్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఇన్ ద ఫార్ములా log xy బేస్ a ఈజ్ ఈక్వల్ log x బేస్ a ప్లస్ log y బేస్ a, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రాసుకున్నాం చూడండి అవే. x > 0, y > 0, a ఈజ్ ఈక్వల్ 1 అంటుండు. మనం ఏమనుకున్నాం, x, y ఆర్ పాజిటివ్ రియల్ నెంబర్స్ అన్నాం, అంటే పాజిటివ్ నెంబర్స్ > 0 కావాలి. మరి ఏ ఏమనుకున్నాం, ఇక్కడ ఉన్న a ≠ 1 అనుకున్నాం. చూడండి here a, x and y be positive real numbers with a not equal to 1. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే > 0, x, y మరియు a అనేది not equal 1 కావాలి. చూడండి ఇది కాదు, ఇది a ఈజ్ ఈక్వల్ 1 అంటుంది, ఇది కాదు. x <0, y <0 అంటుంది, ఇది కాదు. a <0, y <0, ఇది కూడా కాదు. x = 1 అంటుండు. ఓకేనా. a not equal to 1 అనే కండిషన్ ఉండాలి. చూడండి x <0, y <0, a not equal to 1. చూడండి మనకు కావాల్సింది a not equal to 1, పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ a not equal to 1. సో మనకేంటిది 4th ఆప్షన్ అవుతుంది ఆన్సర్. x > 0, y > 0, a not equal to 1. ఓకేనా స్టూడెంట్స్. నౌ 6th ప్రాబ్లం స్టూడెంట్స్. TS పాలిసెట్ 2019 అని అడగడం జరిగింది. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా. ద SCF ఆఫ్ 96 and 72 అని ఆప్షన్స్ 96, సెకండ్ ఆప్షన్ 72, థర్డ్ ఆప్షన్ 24, ఫోర్త్ ఆప్షన్ నన్. ఇది మనం చూడగానే ఆప్షన్ చూసి ఈజీగా ఆన్సర్ సెలెక్ట్ చేయొచ్చు. చూడండి 96 and 72 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే SCF ఆఫ్ 96 and 72. ఓకేనా. చూడండి 96 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 72, 72 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 96. ఓకేనా. ఇక్కడ 24 ఉంది, 24 4s ఓకేనా, 24 4s 96, 24 3s 72. సో అనేది ఏమవుతుంది, 24 అనేది ఏమవుతుంది SCF ఆఫ్ 96, 72 అనమాట. డైరెక్ట్ సింపుల్గా ఇక్కడ మాత్రం ఈజీ చెప్పొచ్చు. లేదా జనరల్గా ఎలా చేయాలంటే మనము 96 ఉందనుకోండి, డివిజన్ ప్రకారం 72తో డివైడ్ చేస్తున్నాం, 1 వచ్చింది 72, 24 వస్తుంది. రిమైండర్ ఏంటి 0 వచ్చేంత వరకు చేస్తుండాలి. రిమైండర్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు డివైజర్ ఇంతకుముందు డివైజర్ని డివిడెండ్గా తీసుకోవాలి. 72 24 3s అంటే 72, 0 వచ్చింది కదా మనకు. రిమైండర్ 0 వచ్చినప్పుడు డివైజర్ ఏదైతే ఉందో అదే ఏమవుతుంది SCF ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అవుతుంది. ఓకేనా. సో 24. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అది. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ద LCM ఆఫ్ 10, 20, 30. LCM అంటేనేమో లీస్ట్ కామన్ మల్టిపుల్స్. వీటి యొక్క మల్టిపుల్స్లో ఈ మూడింటి యొక్క మల్టిపుల్స్లో చిన్నది, కామన్ మల్టిపుల్స్లో చిన్నది అంటే ఏంటి చూడండి. 10 అనేది ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 20 and 30. 20 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 10 and 20, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 30, కాబట్టి ఇది కాదు. 30 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 30 and 10, బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 20. సో ఇక్కడ ఉన్న ఈ మూడు కూడా ఏంటి LCM ఆఫ్ 10, 20, 30 కావు. మరి ఏంటి నన్ అవుతుంది ఆన్సర్. మరి ఏంటిదంటే వీటి యొక్క మల్టిపుల్స్ చూడండి. 10 యొక్క మల్టిపుల్స్ రాస్తూ పోతే 10, 20, 30, 40, 50, 60 డాష్. 20 మల్టిపుల్స్ రాస్తే 20, 40, 60 డాష్. 30 మల్టిపుల్స్లో 30, 60 డాష్. చూడండి ఫస్ట్ కామన్ మల్టిపుల్ ఏంది అంటే తర్వాత ఇంకా వస్తాయి, నెక్స్ట్ వస్తాయి, కానీ లీస్ట్ ఫస్ట్దే LCM అవుతుంది అనమాట. కామన్ మల్టిపుల్స్లో ఫస్ట్ 60 కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 60గా ఇవ్వలేదు కాబట్టి నన్ ఆప్షన్. లేదా మనం ఇంకో విధంగా 10, 20, 30 చూడండి. 2 5s 2 10s నెక్స్ట్ 2 15s నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది 5 5
1 జా 5 2 జా 5 3 జా చూడండి అన్ని ప్రైమ్ నెంబర్స్ 2 3 జా 6 6 5 జా 30 32 జా 60 ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా స్టూడెంట్స్ సో మనము ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30 ఈజ్ ఏమవుతుంది 60 కానీ ఇక్కడ 60 ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి 4th ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ 8th ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ లాగ్ రూట్ ఈ బేస్ ఈ ఏమవుతుంది లాగ్ రూట్ ఈ బేస్ ఈ అంటే దీన్ని ఏమని రాయొచ్చు లాగ్ రూట్ ఈని ఏమని రాయొచ్చు e⁻1/2 బేస్ ఈ ఓకేనా స్టూడెంట్స్ చూడండి లాగ్ x పవర్ n బేస్ అంటే n ఇంటూ లాగ్ x కదా సో 1/2 ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ ఏమవుతుంది మనం ఇంకో ఫార్ములా రాసుకోలేదు లాగ్ వాల్యూ మనం దేనైతే తీసుకుంటున్నామో అదే బేస్గా ఉన్నట్లయితే 1 అవుతుంది ఆన్సర్ లాగ్ ఏ బేస్ ఏ మనం ఇది ఇంకో పాయింట్ రాసుకుందాం లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సో చూడండి ఈ వాల్యూ 1 అవుతుంది 1/2 ఇంటూ 1 1/2 సో దట్ ఈస్ 4th ఆప్షన్ ఓకేనా స్టూడెంట్స్ నెక్స్ట్ 9th ప్రాబ్లం ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 cube into 3 cube into 5 square and 2 square into 3 into 5 cube is ఇదండి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ప్రకారం వేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం డివిజన్ ఆల్రెడీ ప్రకారం డివిజన్ చేసి ఆ విధంగా చేయొచ్చు ఓకేనా సో ఇక్కడ ఒక నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా ఇంకో నెంబర్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది వీటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు హెచ్సిఎఫ్ అన్నప్పుడు కామన్ ప్రైమ్ నెంబర్స్ ఏమి కామన్గా ఉన్నాయి ఫస్ట్ తీసుకోవాలి 2 రెండిట్లో ఉంది 3 రెండిట్లో ఉంది 5 రెండిట్లో ఉంది సో ఎస్సిఎఫ్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి టేక్ ద లీస్ట్ పవర్ తీసుకోవాలి 2/3 2/2 ఈ రెండిట్లో చిన్నది లీస్ట్ ఏంది 2/2 3/3 3/1 కాబట్టి ఈ రెండిట్లో చిన్నది 3/1 ఇక్కడ 5 square 5 cube ఈ రెండిట్లో చిన్నది 5 square సో దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ గివెన్ 2 నెంబర్స్ సో దట్ ఈస్ 2/2 3/1 and 5 square that is third option okay na student third option చూడండి కామన్ ఇక్కడ ఎస్ఎఫ్ ఆఫ్ అన్నప్పుడేమో కామన్ ఫ్యాక్టర్స్ యొక్క లీస్ట్ పవర్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్గా ఇవ్వడం జరిగింది వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్స్ యొక్క లీస్ట్ పవర్ తీసుకుంటే మనకు ఎస్ఎఫ్ వచ్చేస్తుంది ఓకేనా స్టూడెంట్స్ 10th ప్రాబ్లం టీఎస్ పాలిసెట్ 2018 అని అడగడం జరిగింది a into b of c is equal a of bc is called dash property ఏంటి a b of c is equal a of bc అనేది ఏంటి అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ థర్డ్ ఐడెంటిటీ ప్రాపర్టీ నన్ కాదు ఐడెంటిటీ కాదు ఇన్వర్స్ కాదు ఏంటి ఏ బి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఆఫ్ బీసీ ఈజ్ ఏ అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఓకేనా సో ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఓకేనా స్టూడెంట్స్ ఓకేనా నెక్స్ట్ 11th ప్రాబ్లం √5 + √7 ఈజ్ డాష్ నెంబర్ హియర్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ సో √5 ఏమవుతుంది ఇరేషనల్ నెంబర్ 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ √7 ఈజ్ ఇరేషనల్ నెంబర్ ఓకేనా సో ఈ 5ని స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్గా రాయలేము దీని 7ని స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్గా రాయలేము కాబట్టి ఇది ఏమవుతుంది ఈ ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్ ఇట్ ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్ సమ్ ఆఫ్ 2 ఇరేషనల్ నెంబర్ ఇస్ ఏ ఇరేషనల్ నెంబర్ సో ఇది న్యాచురల్ నెంబర్ కాదు రేషనల్ నెంబర్ కాదు ఇంటిజర్ కాదు అండ్ ఇరేషనల్ ఇది ఇరేషనల్ నెంబర్ అవుతుంది 4th ఓకేనా నెక్స్ట్ 12th వన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ log 64 బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 దీని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ రాస్తే ఏమవుతుంది 64 ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇదే కదా మనము ఇక్కడ నుంచి దీని ఇక్కడ జనరల్ ఫార్మ్ లాగర్థం ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో ఇచ్చిన లాగర్థం ఫార్మ్లో రాయడం లాగర్థం నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో సో 64 ఈజ్ ఈక్వల్ 4/3 సో దట్ ఈస్ 4/3 ఈక్వల్ 64 ఆర్ 64 4/3 థర్డ్ ఆప్షన్ ఓకే నౌ 13th ప్రాబ్లం log square root of 3 base 9 into log 0.01 base 10 వాల్యూ ఓకేనా చూడండి స్టూడెంట్స్ దీన్ని ఫస్ట్ ఇక్కడ ఉన్న దీన్ని √3 ఏం రాసుకోవాలంటే 3/1/2 రాసుకోవాలి ఇక్కడ 3 × 3/1/2 ఏమవుతుంది బేసిస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకో 1 + 1/2 అంటే 3/1/3 ఇక్కడ వరకు నేను డైరెక్ట్ రాస్తున్నాను చూడండి log √3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇక్కడ రెండవ రూట్ ఉంది కదా ఈ 3 దీని ఏమవుతుంది ఇంటూ 3/1/2 దీన్ని ఈ √3ని 3/1/2 రాసుకున్నా ఓకేనా స్టూడెంట్స్ ఈ బేస్ 9 ఇక్కడ ఇంటూ log 0.01 ఉంది కదా దాన్ని ఏమో రాస్తున్నా అంటే 1 బై డెసిమల్ పాయింట్ ఎలిమినేట్ చేస్తున్నా
బేస్ 10 అని రాసుకుంటున్నా. లాగ్ 1/100 బేస్ 10. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఇది 3/1 3/1/2. ఈ స్క్వేర్ రూట్లో ఏమవుతుంది? 3/3/2 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? లాగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/1 + 1/2 అంటే 3/3/2 అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ బేస్ 9 చూడండి, ఇంటూ లాగ్ 1/100 నేను రాసుకోవచ్చు 10⁻⁻2. ఓకేనా స్టూడెంట్స్? బేస్ 10. 1/100 అంటే 1/10². 10² నేను 1/a⁻n నేను రాసుకోవచ్చు, a⁻n రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా రాసిన. చూడండి, లాగ్ ఇదేమవుతుంది? 3 × 3/3/2కి పవర్ 1/2 అంటే 3/3/2 పవర్ 1/2 అంటే 3/3/4 అవుతుంది. 3/4 అవుతుంది. ఇంటూ ఇదేమవుతుంది? -2 లాగ్ 10 బేస్ 10 అవుతుంది. ఈ వాల్యూ 1 అవుతుంది. అంటే ఇక్కడ -2 అని ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా? ముందు రాసుకుందాం. -2 ఇంటూ ఈ వాల్యూ ఇక్కడ బేస్ 9 ఉంటుంది. లాగ్ ఇదేమవుతుంది? ఇక్కడ 1 కదా, 3/1 ఇంటూ 3/3/4. 3/1 + 3/3/4 అంటే 3/7/4 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? 3/7/4 బేస్ 9. ఓకేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్ -2 ఇంటూ ఇది ఏమని రాసుకోవచ్చు? లాగ్ 9ని బేస్ 9 ఉన్నదాన్ని 3² అని రాస్తున్నా. ఇక 3/7/4 ఉంది కదా, ఈ స్క్వేర్ రూట్ తీసేసి 3/7/4కి హోల్ పవర్ 1/2. ఓకేనా స్టూడెంట్స్? ఈ రూట్ తీసేసి దాన్ని పవర్గా రాసుకుంటాం, 1/2 అని రాసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ బేస్కున్న దాన్ని ఇక్కడ మనం లాగార్థంకి తీసుకున్న వాల్యూకి అయితేనేమో అది ఇక్కడ దీన్ని ప్రొడక్ట్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈ వాల్యూ దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ బేస్కి పవర్ ఉంటే అది ఏం చేస్తుందంటే ఈ వాల్యూని డివైడ్ చేస్తుంది అనమాట మనము. సో ఈ వాల్యూ ఈ 2 ఉన్నదాన్ని ఫస్ట్ ఏం చేస్తుందంటే -2 ఈ 2ని /2 అని. ఓకేనా? ఇంటూ లాగ్ 3 పవర్ ఏమవుతుంది? 7/4 ఇంటూ 1/2. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7/8 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత లాగ్ 3 పవర్ 7/8 బేస్ 3. ఇక్కడ లాగ్ x⁴n లాగా పవర్ రూల్ లాగా దాన్ని ఏం రాస్తున్నా? 7/8 ఇక్కడ మైనస్ ఉంది, -7/8 ఇంటూ లాగ్ 3 బేస్ 3. సేమ్ ఉన్నప్పుడు లాగ్ 3 బేస్ 3, లాగ్ ఏ బేస్ వాల్యూ 1 కదా. సో -7/8 ఇంటూ 1 దట్ ఈస్ -7/8. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ అప్లికేబుల్ టు అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటి? ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ యూనిక్ వే. సో అంటే ఇది అప్లికేబుల్ టు కాంపోజిట్ నెంబర్స్ అనమాట. సో ఇక్కడ ఆ నెంబర్ కాంపోజిట్ నెంబరు, ప్రైమ్ నెంబర్ అలా ఇవ్వకుండా ఏమి ఇచ్చిండు? 4 అని, 3 అని, 2 అని, 1 ఇచ్చిండు. అంటే ఇందులో కాంపోజిట్ నెంబర్ ఏంది? 4. 4 ఈజ్ ఏ ఫస్ట్ కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. అప్లికేబుల్ టు కాంపోజిట్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లం. అక్కడ మిస్ అయింది, ఇక్కడ చెప్పుకుందాం స్టూడెంట్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + డాష్ ఇన్ఫినిటీ ఉంది. ఫస్ట్ మనం ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్న ఏదైనా ఉండండి, ఇక్కడ రూట్లో ఏదైనా ఉండండి, దానికి ఫస్ట్ టోటల్ వాల్యూ x అనుకోవాలి స్టూడెంట్స్. x అనుకున్న తర్వాత ఏం చేయాలి? స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ x అనుకున్నాము. x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + 20 + స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + డాష్ కదా. దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే x² ఈజ్ ఈక్వల్ టు ఈ హోల్ స్క్వేర్ పోతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది? 20 ఉంటుంది ప్లస్ మళ్ళీ ఈ వాల్యూ ఏమవుతుంది? మళ్ళీ x అవుతుంది. ఓకే అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + డాష్ ఇన్ఫినిటీ కదా, ఈ వాల్యూ x అవుతుంది. అంటే x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? x² - x - 20 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుందో కాదు, 3 సాటిస్ఫై అవుతుందో కాదు. 5 5² - 5 - 20 అంటే ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కదా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? 3 అవుతుంది. 6 సబ్స్టిట్యూషన్ అనుకో, 6² అంటే 36 -6 - 20 36 - 26 10 వస్తుంది. 10 ఈజ్ ఈక్వల్ 0 కాదు. కాబట్టి మనకు ఎంత మళ్ళీ దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి ఏంటి సమ్ ఆఫ్ 2 టర్మ్స్గా రాసి స్ప్లిట్ చేసి ఇవన్నీ ఏంటి జీరోస్ కనుక్కోవాలి, రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా మనం ఇక్కడ వచ్చిన తర్వాత x వాల్యూ ఏది సాటిస్ఫై చేస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుంది? 5. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్.
ఓకే, థ్యాంక్ యూ.